దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు, దివ్య డైమండ్స్ నుండి. వృశ్చిక రాశి వారికి 2025 సంవత్సరం పొడుగునా ఎలా ఉంటుంది అనేది ఒక జిస్ట్ లాగా మీకు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే దివ్య డైమండ్స్లో క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ అస్ట్రాలజిస్ట్ ఉన్నందువల్ల ఒక గ్రూప్ ఆఫ్ అస్ట్రాలజిస్ట్ చేత మీకు ఒక సింప్లిఫై చేసి ఇట్లా అరటిపండు ఒలిచిపెట్టి మీకు పెట్టినట్టు మీకు ఇస్తున్నాం. ఎందుకంటే చాలామంది జ్యోతిష్యాన్ని మీరు ఎలా తీసుకోవాలంటండి, డీప్గా 10 మందిని కన్సల్టేషన్ చేయకండి, కన్ఫ్యూజన్ గురవుతారు. లేదంటే మీరు ఇట్లా చేయండి, పూర్తిగా సబ్జెక్ట్ గురించి అవగాహన తెలుసుకోండి, చదవండి, అప్పుడైనా మీకు తెలుస్తుంది. ఒకసారి ఒకరిని చేసుకోవడం వల్ల కూడా కొంచెం చాలామంది కన్ఫ్యూజన్ గురవుతున్నారు. మీరు కన్సల్ట్ చేసే ముందే ఆయనకున్న నాలెడ్జ్ ఏంది అనేది బాగా స్టడీ చేసి కన్సల్ట్ చేయండి. ఎందుకంటే బై ఛాన్స్ ఒక కమర్షియల్ అస్ట్రాలజర్ చేతిలో పడ్డారనుకోండి, మనిషి ఎప్పుడైనా తొందరగా ఒక వీక్నెస్కు భయానికి గురవుతాడు. ఆ భయం మీద వాడు ఒక కమర్షియల్ అస్ట్రాలజర్ టచ్ చేసాడు అనుకోండి, ఇక మనసు మొత్తం దాని మీదనే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అందువల్ల బీ కేర్ఫుల్ ఇన్ కన్సల్టింగ్ కమర్షియల్ అస్ట్రాలజర్స్. ఎవడైతే భయభ్రాంతులకు గురి చేస్తుండో, ఎవడైతే మీ డబ్బు పరంగా మిమ్మల్ని పీడిస్తున్నాడో అలాంటి వాని గడప మళ్ళీ తొక్కొద్దు. అలాంటి వాని గురించి 100 మందికి చెప్పండి, వీడు కమర్షియల్ జ్యోతిష్యుడు అని. ఆ విధంగా చెప్తే కనీసము సమాజ సేవ చేసిన వాళ్ళు అవుతారు. మీరు విక్టిమే కాకుండా 100 మంది సేవ్ అయిపోతారు. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే కమర్షియల్ అస్ట్రాలజర్స్ భయభ్రాంతులకు గుర్తు చేసి మన నిజమైన రత్నం కూడా ఇవ్వట్లేదు, డూప్లికేట్ ఇచ్చేస్తున్నారు. అది 500 రూపాయలు కూడా ఉండదు, జాతి రత్నాలతో పోలుస్తూ 50,000 1,00,000 రూపాయలకు అమ్మేస్తున్నారు. దారుణంగా ఉందండి కొందరు ఈ కమర్షియల్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి కమిట్మెంట్ ఉండదు, బిల్ ఉండదు, సర్టిఫికేట్ ఉన్నా ఫేక్ సర్టిఫికేటు, బిల్ ఉండదు, ట్యాక్సేషన్ కట్టి ఉండదు, మనం క్లెయిమ్ చేయడానికి ఆస్కారం ఉండదు. ఒక జ్యోతిష్య ముసుగులు అమ్ముతారు కాబట్టి ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి. అటు గవర్నమెంట్ను మోసం చేయడమే, ట్యాక్సెస్ కట్టకుండా. సో ఇన్ని శాస్త్రాలను ఎట్లాగో మోసం చేస్తున్నారు. వీళ్ళు చాలా కాలం ఉండరు. చూడండి, మీరు ఎంతోమంది పుట్టుకొస్తుంటారు, పోతూనే ఉంటారు. దివ్య డైమండ్స్ ఎప్పటి నుండో 30 సంవత్సరాలుగా వీఆర్ స్టాండింగ్ ఆన్ ద ట్రూత్ పారామీటర్స్. అందుకే నేను ఇంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నారు. యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఇన్ కమర్షియల్ అస్ట్రాలజర్స్. సో ఆ విధంగా ఇప్పుడు దివ్య డైమండ్స్లో ఒక స్ట్రాంగ్ మా అసెట్ కూడా ఏంటంటే అస్ట్రాలజీ డిపార్ట్మెంట్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. MA క్వాలిఫైడ్ అస్ట్రాలజర్స్ ఉన్నారు, వాళ్ళు చాలా స్టడీ చేసి చెప్తారు. సో ఈ విధంగా వృశ్చిక రాశి వారికి రవిగ్రహము, చంద్రగ్రహం, కుజగ్రహం, గురుగ్రహం యోగకారకంగా ఉన్నాయి కాబట్టి ఫండమెంటల్గా మీకు మాట్లాడదాం. ఇక్కడ చంద్రగ్రహం యోగకారకంగా ఉన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మైండ్ వెరీ స్ట్రాంగ్. ఇక మిమ్మల్ని ఎవరేమి చేయలేరు. స్ట్రాంగ్ డెసిషన్ ఉంటుంది, కరెక్ట్ టైమ్లీ డెసిషన్స్ ఉంటాయి. సో ఏ చిన్నదాన్ని కూడా బాధపడరు, భయపడరు. ఇప్పుడు అందరికీ రాదు, మరి చంద్రుడు యోగకారకంగా ఉండడం అని అందరికీ రాదు. సో అన్ని విధాలు బాగుంటుంది. ఇక్కడ తల్లిగారి ఆశీర్వాదం తీసుకోవాలి. తల్లిగారి ఆశీర్వాదం తీసుకుంటే మీకు ఇంకా మీ ఉన్న అదృష్టం డబుల్ అయిపోతుంది. సో ఆ విధంగా. ఇకపోతే రాజకీయ రంగంలో ఉన్నవారికి, మేనేజర్స్కు అండ్ CEOస్కు అండ్ పెద్ద ఆఫీసర్స్కు అండ్ వ్యాపార రంగంలో ఉన్న వారికి అండ్ డైరెక్టర్స్కు, ఇంటీరియర్ డెకరేటర్స్కు, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఓవరాల్గా బాగుంటుంది. అండ్ ల్యాండ్స్ కొంటారు ఇప్పుడు మంచిగా. అండ్ మీకు ఎమోషన్స్ కూడా రెగ్యులేట్ అవుతాయి, కోపం తగ్గుతుంది. అండ్ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళకు ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది. పిల్లల చదువులు బాగానే ఉంటాయి. అబ్రాడ్ వెళ్ళే వాళ్ళ చోటుకు బాగుంటుంది. అండ్ స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు బాగుంటుంది, లాభాలు వస్తాయి. అండ్ ఆకస్మికంగా కూడా ధనలాభం జరిగే అవకాశం ఉంది. రావాల్సిన డబ్బు ఎప్పటి నుండో మీకు రావాల్సిన డబ్బు మీకు అందుతుంది. దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులు గృహము, వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. సో ఇన్ని విధాలు ఓవరాల్గా బాగుందని చెప్పాలి. లెక్చరర్ రంగంలో ఉన్న వారికి, స్కూల్ రంగంలో ఉన్న వారికి కూడా వాళ్ళకు చాలా ప్రతిభ ఉంటుంది, వాక్చాతుర్యం పెరుగుతుంది. సో ఓవరాల్గా మంచిగా ఉందని చెప్పాలి ఎవరికి, వృశ్చిక రాశి వారికి. ఇకపోతే స్వల్పంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే బ్యాంకు ద్వారా రుణాలు పొందే అవకాశం ఉంది. కొద్దిగా తొందరగా తీర్చలేకపోతారు కాబట్టి రుణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరికి జమానతు అలాంటివి ఉండకూడదు. తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. తల్లి ఆరోగ్యం బాగానే ఉంటుంది, కానీ తల్లి ఆరోగ్యం బాగుంటుంది. తల్లి ఆశీర్వాదం తీసుకోండి. తండ్రి గారి ఆరోగ్య విషయంలో బాగా చూసుకోండి. అండ్ తల్లి తరఫున కూడా కొంచెం స్థిరాస్తి వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఇకపోతే స్వల్పంగా ఇక్కడ ఏంటంటే పిల్లల విషయంలో కొద్దిగా వాళ్ళ పర్సనల్ విషయాల్లో మాత్రం కొంచెం ఎక్కువ జోక్యం చేసుకోకండి. అండ్ జోక్యం చేసుకుంటే మీకు మనశ్శాంతి అనేది ఉండదు. సో అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి.
ఇకపోతే పెండింగ్లో ఉన్న పనులు కొంచెం ఇక ఆలోచించి మీరు డెసిషన్ తీసుకోకపోతే ఇంకా పెండింగ్ అయిపోతాయి. సో ఆలోచించి 1-2 సార్లు ఆలోచించి డెసిషన్స్ తీసుకోండి. తర్వాత కొంచెం మనస్పర్ధలు బ్రదర్స్ వీళ్ళతో వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే జాతకరీత్యా మాత్రం అండ్ పగడం షేప్లో గణపతి షేప్లో ఉన్న పగడము, కనక పుష్పం, ఈ 2 రత్నాలు సూటబుల్ అండి. ఇకపోతే అనుకూలమైన తేదీలు ఏంటంటే 1, 3, 4, 9, 5 అనుకూలమైన తేదీలు. అండ్ నాట్ సూటబుల్ డేట్స్ ఏంటంటే 7, 8 అండ్ 16 సూటబుల్ కాదు. సో ఈ విధంగా ఓవరాల్గా వృశ్చిక రాశి వారికి ఫలితాలు ఉన్నాయి. ఏదేమైనా మీరు ఒకటి గమనించండి, ఇంతకుముందు చెప్పినట్టు రత్నధారణ అన్నది ఒక యోగం అండి. మంచి రత్నాలు పెట్టుకోవడం అనేది మంచి యోగం ఉంటేనే పెట్టుకోగలుగుతాం. మనుషులు కాకుండా ఎవరు పెట్టుకుంటారండి? నిజంగా జంతువులు అయితే పెట్టుకోవు. అండ్ మనిషి అనేది అత్యుత్తమ జీవి ఈ భూమి మీద. ఈ జన్మ వచ్చినందుకు మనం కరెక్ట్గా యూటిలైజేషన్ చేసుకోవాలి. మనం నిజంగా కర్మ అనేది చాలా డీడ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. వాట్ ఎవర్ యూ డూ ఇట్ విల్ కమ్ టు యూ. ఇది మీరు బాగా అర్థం చేసుకోండి. ఈరోజు ఇప్పుడు మీ వల్ల ఒకరు బాధపడవచ్చు, ఒకరు లబ్ధి పొందొచ్చు. సో బాధపడ్డది కూడా ఏదైతే ఉంటుందో మీ వల్ల ఎవరు బాధపడకుండా చూసుకోవాలి. అదొక్కటే మీరు చేయాల్సిన కర్మ సిద్ధాంతంలో. మీ వల్ల ఒకరు బాధపడ్డారు అంటే దట్ సారో విల్ కమ్ టు యూ. ఫండమెంటల్ సైంటిఫిక్గా కూడా ఈ న్యూటన్స్ లా కూడా ఇక్కడ అప్లై అవుతుంది. ఫర్ ఎవ్రీ యాక్షన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఉంటుంది. ఇది సైంటిఫిక్. అదే సైంటిఫిక్కే ఈ శాస్త్రాల్లో ఉన్నది. సో కర్మ సిద్ధాంతం అనేది అంత పవర్ఫుల్ ఉంటుంది కాబట్టి యూ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. అండ్ మీరు చెప్పినట్టు నేను ఇక్కడ మంచి రత్నాలు పెట్టుకొని మీ జీవితాన్ని సుఖమయం చేసుకోండి. సో అర్థవంతమైనది చేసుకోండి. నేను చెప్పిన గుడ్ డేట్స్ అవకాశాలు ఉన్నాయి. జీవితం మన కర్మ ఇంతే అని ఎప్పుడు అట్లా ఉండకూడదు. మనం చేస్తూ పోవాలి. రిజల్ట్ నిజంగా భగవద్గీతలో చెప్పినట్టు రిజల్ట్ రియల్లీ లీవ్ ఇట్ టు ద గాడ్. అండ్ మీరు శ్రమించండి, కష్టపడండి, మీ డ్యూటీ మీరు చేయండి. అండ్ కొంచెం దేవుడి మీద కొంచెము భక్తి పెట్టుకొని, కొంచెము నమ్మకం పెట్టుకొని చేయాల్సిన పని కంప్లీట్గా ఎఫర్ట్స్ తోని చేయండి. డెఫినెట్గా ఇంత సింపుల్గా చేసినా చాలండి. దేవుడిని నమ్మండి, చేయాల్సిన ఎఫర్ట్స్. రిజల్ట్ మీద మాత్రం ఎక్కువ మమకారం పెట్టుకోకండి. ఇప్పుడు ఒక పని చేస్తున్నారు, రిజల్ట్ అది ఏమైపోతుందంటే అనుకున్న రిజల్ట్ రాకపోయే వరకు మీరు డిప్రెషన్ గురైపోతారు. సో అది రిజల్ట్ గురించి మీరు వదిలేయాలి. చేయాల్సింది ఫుల్ ఆఫ్ ఎఫర్ట్స్, మనస వాచ కర్మన ఎఫర్ట్స్ పెట్టండి. రిజల్ట్ గురించి మీరు దేవుడికి వదిలేయండి. అప్పుడు ఏమైపోతుందంటే మనం నిజంగా అవుతే డిజర్విటీ ఉంటే మనం చేసే ప్రక్రియ కరెక్ట్గా ఉంటే సక్సెస్ అవుతుంది. కాకపోయినా సెకండ్ టైంకు మనం దాని నుండి నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇంత పాజిటివ్గా ఆలోచించండి. ఇంత సింపుల్గా నేను కూడా ఇలాగే ప్రాక్టీస్ చేస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. చాలామంది ఏమైపోతారంటే ఒక టార్గెట్ పెట్టుకుంటారు, అది సక్సెస్ కాలేదంటే డిప్రెషన్ గురైపోతారు. ఇట్లా డిప్రెషన్ సైకాలజీలో ఎంతోమంది ఉన్నారండి. అసలు ముట్టిగానే టార్గెట్ పెట్టుకుంటారు, నార్మల్గా జరిగేదాన్ని కూడా టార్గెట్ పెట్టుకుంటారు. అలా నార్మల్గా జరిగేదానికి టార్గెట్ ఎందుకండి? సో చాలామంది ఆలోచన విధానం తెలియక, మన శాస్త్రాల గురించి అవగాహన లేక చాలామంది ఇలా చేస్తూ ఉంటారు. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. నాకు తెలిసినంత వరకు నేను చెప్పేది ఏంటంటే మన కర్తవ్యం, మన డ్యూటీ, వెరీ ఫేర్ పర్సన్, యాజ్ అ హస్బెండ్, యాజ్ అ ఫాదర్, యాజ్ అ బ్రదర్, యాజ్ అ సిస్టర్, అన్నీ ఏ డ్యూటీస్ ఉంటాయో అది చాలా సమర్థవంతంగా నెరవేర్చుకునే ప్రయత్నం చేయండి. దట్ ఈజ్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్ లైఫ్ అండి. అండ్ వెళ్ళినంత వరకు ఇవన్నీ హెల్ప్ చేస్తాయి మనకు. రత్నధారణ అనండి, పూజలు అనండి, జపతపాలు అనండి, దానాలు అనండి, ఇవన్నీ మ్యాండేటరీయే. నిజంగా దానాలు అనండి, ఆశీర్వాదాలు అనండి, గురువుల ఆశీర్వాదం అనండి, పుణ్యక్షేత్రాల సందర్శన అనండి, దీస్ ఆర్ ఆల్ హెల్ప్ఫుల్ టు ద హ్యూమన్ బీయింగ్స్. సో నేను నా కోసం చెప్పట్లేదు, ఇన్ జనరల్గా వాట్ ఐ ఫెల్ట్, వాట్ ఐ రియలైజ్డ్, దట్ ఐఎమ్ గివింగ్ టు ద నాలెడ్జ్ అండి. ప్లీజ్ ఇందులో మీరు తప్పుగా ఎవరు భావించాల్సిందేం లేదు. చాలా నేను చెప్పే దాంట్లో కూడా ఎంతవరకు నిజం అనేది మీరు ఆలోచించండి, క్వశ్చన్ చేసుకోండి, మీకు ఆన్సర్స్ దొరికిపోతాయి. సో దట్ ఈజ్ హౌ మన లైఫ్ అనేది ఉంటుంది. దీనికి రత్నాలు తోడైతాయి ఖచ్చితంగా. సో మీరు ఇంకా ఏ వివరాలు కావాలన్నా మాదాపూర్ హెడ్ ఆఫీస్, నో హాలిడే, ఫీల్ ఫ్రీ టు కమ్ టు దివ్య డైమండ్స్ అండి. అండ్ మా దగ్గర అస్ట్రాలజర్స్ ఉన్నారు. రత్నాల గురించి కానీ, అస్ట్రాలజీ గురించి కానీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది.